ఒక అతను కర్ణాటక నుంచి ఫోన్ చేసిండు. హోటల్ నడిపిస్తాడంట అతను. హోటల్ అతనికి పెళ్ళి అయింది. ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి ఏం పని లేదంట. వాళ్ళ నాన్న 15 వేలకే ఎక్కడ జాబ్ చేస్తాడంట, చిన్న జాబ్ చేస్తాడంట. వాళ్ళకి మింగమెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అనే ఒక శాస్త్రం ఉంది. ఇంకోటి ఏది ఉంది అని తనకు తౌడలేదు కానీ లంజకు పందారంటారు, అదొక శాస్త్రం ఉంది. అలా అన్నమాట. వాడు తింటానికే వానికి గతి లేదు, బిడ్డను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నేను చదువుకుంటా, నా బిడ్డ నేను చదువుకుంటా అని మాట్లాడతాడంట. వీళ్ళకి అన్నం తింటుర్రో గడ్డి తింటుర్రో పీ తింటుర్రో అర్థం కావట్లేదు. కానీ అల్లుడేమైనా తప్పు చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి బిడ్డను పంపించాలి. నీకే గతి లేదు, నీ బిడ్డకి ఎట్లా చేస్తావురా? పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎట్లా చేస్తారా మీరు? ఎట్లా చేస్తారు? మీ మొండితనం వల్ల వాళ్ళ కాపురాలు నాశనం అవుతున్నాయి. మీ మొండితనం వల్ల కొంచెమన్నా బుద్ధి తెచ్చుకో. వాడు సాదుకుంటా అంటుండు, పిల్లల్ని పంపించమంటుండు. మీరు వాని పిల్లల్ని వానికి పంపించడానికి నీకేంట్రా నొప్పి? వేస్ట్ ముండా కొడుకులారా. ఆ పిల్లల్ని చూపియారంట, భార్య రానంటుందంట. మళ్ళీ చూస్తేనే ఏం లేదు, ఇంకో పెళ్లి చేసుకోరా అంటే పిల్లలు మేడం పిల్లలు ఉన్నారు కదా అని అంటుండు. మగోళ్ళేమో పిల్లల గురించి ఆలోచిస్తుర్రు, ఈ ఆడిమండలు ఏమో ఆలోచిస్తలేవు అట్లా. వాళ్ళకి ఏం లేదు, నా పిల్లల్ని ఎట్లా చేస్తారు, ఎలా పోషిస్తారని వాడు ఆలోచిస్తున్నాడు. కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోండి.